తెలంగాణ కోసం ప్రాణాలు తెగించి చాలా మంది కొట్లాడారు. దాంట్లో ఈ ఉద్యమకారులను సరైన రీతిలో గత ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది బహిరంగ సత్యం. దీంట్లో ఎవ్వరు కాదనడానికి లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళే చాలా సందర్భాల్లో అంటే ఓడిపోయినాక జరంత కళ్ళు జరంత కిందికి దిగి వాస్తవమే మనం ఉద్యమకారులను కాపాడుకోలేకపోయినాం, అమరవీరుల కుటుంబాలు కాపాడుకోలేకపోయినాం, సామాజిక తెలంగాణ సాధించలేకపోయినాం మత్తు సవాళ్ళు అయితే కొట్టిరు. కానీ అవకాశం దొరికినప్పుడు ఇట్లా పిచ్చి వేషాలు వేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక పేపర్ చూడొచ్చు, ఒక న్యూస్ ఐటమ్ చూడొచ్చు. పోటాపోటీ నినాదాల నడుమ ఉద్యమకారుల గుర్తింపు సమావేశంలో వాగ్వాదానికి దిగుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతుదారులు నీ విద్యార్థి నేతలు. ఇక్కడ ఉద్యమకారుల కోసం ఒక వేదిక ఏర్పాటు చేసి, ఉద్యమకారుల కోసం ఒక కమిటీ వేసి, ఉద్యమకారులకు ఏదో న్యాయం చేద్దామని చెప్పేసి ఇప్పుడున్న సర్కార్ ఏదో ఆలోచన చేస్తా ఉంటే దీంట్లో మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతుదారులను రాస్తారు. మీరు ఎన్ని గుండెలు, మీకు ఎంత ధైర్యం, మీకు ఉద్యమకారుల దాంట్లో కూడా మీరు పార్టీలు తీసుకొస్తారా? ఓన్లీ కాంగ్రెస్ లో ఉన్నోళ్ళే రారని చెప్పేసి ఏమన్నా పిలిచిరా? వాళ్ళు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ప్రతి ఒక్క బిడ్డ అడిగిపోయి వాళ్ళ బాధని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి చూపెట్టుకోవచ్చు. విడదీస్తుంది వాళ్ళు ఈ బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ సంబంధించిన వంతవాడి పత్రికలు. దీంట్లంట కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతుదారులకు గాడికి ఎందుకు వీరందరూ మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు? అది తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారుల చరిత్ర ఏంది, ఉద్యమం ఎప్పుడు చేసారు, ఎక్కడ చేసారు, వాళ్ళ ఫోటోలు ఇచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే వాళ్ళకి న్యాయం చేద్దామని ప్రభుత్వం ఒక వేదిక ఏర్పాటు చేసింది, ఒక కమిటీ వేసింది. దాన్ని రాజకీయాలకు వేదిక చేసుకొని పబ్బం గడుపుకుందాం, ఈ చిల్లర ట్యాగ్ లైన్ పెడదాం, కేసీఆర్ సేవలు మహోన్నతం అన్నారట గాడిపోయి. మీరేమన్నా పొడిచి పడదొప్పిరు, మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఏదో వెలగబెట్టినట్టేమో కాంగ్రెస్ వాళ్ళకి చేతనైతే లేదు, చేతలేరని మేము ముట్టుకుంటాం. మీరు ఎలగబెట్టింది ఏందో ఉద్యమకారులకు చెప్పురి. మీ హయాంలో కనీసం ఉద్యమకారులకు గుర్తించే ఎంతమంది ఉద్యమకారులు గుర్తించారు అని అంటే మీ దగ్గర లెక్క ఉందా? సందర్భం దొరికినప్పుడల్లా అధికారులకు వచ్చేదాకానే మొత్తుకురు, ఇన్ని వందల మంది చచ్చిపోయారు, ఇన్ని వందల మంది బలిదానం చేసిన అని చెప్పేసి ఉద్యమకారుల గురించి గొప్ప చెప్పి, అమరవీరుల కుటుంబాల గురించి పొగిడి, అధికారులకు వచ్చినాక లెక్క దొరుకుతలే అన్నారు. మీరా మాట్లాడేది ఇవాళ? ఆ లెక్క తెల్చడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో నడుము కట్టింది. ఎవరెవరులో రారన్నది ఆ అమరవీరులకు సంబంధించిన ఆ మెమోరియల్ దగ్గర ఒక వేదిక ఏర్పాటు చేసింది. కేవలం ఉద్యమకారుల కోసం ఒక ప్రత్యేక వేదిక ప్రజావాణి ఏర్పాటు చేసిరంటే వాళ్ళు ఉద్యమకారులకు ఇస్తున్నటువంటి గౌరవం ఏంది, వాళ్ళకి ఇస్తున్న స్థానం ఏంది ఆలోచన చేయాలి. మీ ముఖాలకు అది కట్టిరు, చక్కగా పైసలు కూడా ఇవ్వలేని అప్పట్లో వార్తలు వచ్చినాయి, అది విషయం వేరే విషయం. కానీ అలా మ్యూజియం ఏర్పాటు చేస్తాను. ఉద్యమకారులు మీరు పైసలు ఇస్తే ఖర్చు అయిపోతాయి, జాగితే అమ్ముకుంటారు కావచ్చు. కానీ అదే మెమోరియల్లా ఉద్యమకారుల ఫోటోలు అందరితో గ్యాలరీ పెద్దది ఏర్పాటు చేస్తే వాళ్ళ భావి తరాలు ఉండిపోతాయి కదా. ఒక పుస్తకం రాసి ఆ మెమోరియల్లో పెడితే భావి తరాలు, వాళ్ళ భవిష్యత్ తరాలంతా మా తాతను మా ముత్తాతను ఉద్యమం కోసం కొట్లాడిన చరిత్ర ఉంటుంది కదా. ఇంత పెద్ద కడితిరి దిక్కు దివాన్ లేకుండా విడిచిపెడితే దాన్ని. మన దేవుని గుళ్ళలో ఆడిన ముట్టిని అని దీపాంత అంటారు కదా, గట్ల అయిపోయింది అది. అక్కడ దాని వెలుగులు కనుమరుగైపోయినాయి. ఆడ ఉద్యమకారులు ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుల కోసం సపరేట్ గా దీన్ని వేదిక వేసుకొని ఉద్యమకారులు అందరూ వచ్చి అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఇవాళ కలకల్లాడుతుంది. ఇది మాది అని ఓన్ చేసుకోగలుగుతారు వాళ్ళు, మాది అని ఒక ఫీల్ కాగలుగుతారు వాళ్ళంతా ఉద్యమకారులంతా. ఇంత చెత్త పరిపాలన చేసి 10 ఏళ్ళు ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద మీరు గద్దెనెక్కి ఇలా వాళ్ళని కాదని మళ్ళా వార్తలు ఇట్లా రాస్తారు. ఏంటట పోటాపోటీ నినాదాలు దిగినట్టు. ఎందుకే ఇప్పుడు ఇళ్ళ కూడా న్యాయం కానీ వాళ్ళకి కాంగ్రెస్ బీఆర్ఎస్ పేరు విప్పి దూరం చేసి పాపం బీఆర్ఎస్ ఉన్న నిజమైన ఉద్యమకారులకు ఫలితాలు దక్కకుండా చేసేది కదా మీ ఉద్దేశం. వాళ్ళని రెచ్చగొట్టి కొట్లాడమని చెప్పి వాళ్ళకి వచ్చే ఆ రూపాయో 2 రూపాయలో అర్ధ గజమో 5 గజాలు రాకుండా చేయడమే మీ ఉద్దేశం. ఉద్యమకారులను ఎంతో గౌరవించినట్టు ఏ రకంగా ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా గౌరవించింది? ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశంలో వక్తలు ఉద్రిక్తంగా మారిన భేటీ అట. కమిటీ నుంచి తప్పుకుంటాను కేకే అన్నట. వీళ్ళకి నేను తప్పుకుంటాను కేశవరావు అన్నట. అబ్బా, రాచడానికి ఏమన్నా ఉండాలి. సో ఇది మీరే నిజంగా నిజాయితీ చెప్పుర్రి. ఉద్యమకారుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా ప్రత్యేకంగా ఒక వింగ్ లాంటిది ఏర్పాటు చేసిరా? ప్రత్యేకంగా ఒక వేదిక ఏర్పాటు చేసిరా? ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ ఏమన్నా చేపట్టిరా? మీరేమన్నా ఉద్ధరించిరా? కామెంట్ రూపంలో తెలియదు. ఏమన్నా రెచ్చిపోతాం బట్టలు చెప్పుకుంటా అంటే ఏమైనా ఉంటే పింకులు ఏమైనా ఉంటే అంటే నిజమైన ఉద్యమకారులు అయితే దీని గురించి ఈ విషయాలు మాత్రం నన్ను ప్రశ్నించాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పాపం నిజాయితీ ఉద్యమం చేసి వాళ్ళకి న్యాయం జరగలేదు.
ఎప్పుడైనా ఏమైనా జరుగుతుందేమో అని ఒక ఆశ, చేయాలనే కోరిక మనందరికి కూడా. ఇక రెచ్చిపోయి మేము అది చేసినాం ఇది చేసినాం అనే వాడు ఉంటే కింద పెట్టారు కామెంట్లో, ఎప్పుడు మీరు ఏం చేసినాం, మీ పాప ఏం చేసిందో ఉద్యమకారులకు